22 ఎస్వీ ఆడిటోరియం నందు సాయంత్రం 6 గంటలకు సంగీత నృత్య మిమిక్రీ కూచిపూడి సంగీత విభావరి కార్యక్రమం జరుగుతుందని శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో సమతా సాంస్కృతిక సంస్థ కార్యదర్శి కె గంగాధరన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్లేబ్యాక్ సింగర్ చేత నిర్వహించబడుతుందని, జానపద నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. తిరుపతి పట్టణంలోని ప్రజలందరూ కార్యక్రమానికి వచ్చి వీక్షించగలరని తిరుపతి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఒక ప్లేబ్యాక్ సింగర్స్ పవన్ కుమార్ చరణ్, విజయనగరం కుమారి మౌనిక యాదవ్, పుష్ప సినిమా సాంగ్ గాయని సూర్య, శ్రీలత, విజయనగరం స్థానిక గాయని మణికుమారి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి కళాకారులకి ఒక మంచి ఆదివారం రోజు కళాభిమానులకి ఒక మెగా సినీ మ్యూజికల్ నైట్ని సమతా ఆర్గనైజేషన్ ద్వారా అమరావతి ఏపీ సెక్రటరీ కల్చరల్ అసోసియేషన్ సహకారంతో తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ఆడిటోరియంలో రేపు సాయంత్రం 6 గంటలకి ప్రముఖ కళాకారులు, అదేవిధంగా ప్లేబ్యాక్ సింగర్స్ పవన్ కుమార్ చరణ్, విజయనగరం గారు, కుమారి మౌనిక యాదవ్ ప్రత్యేకత తిరుపతి ప్రేక్షకులకు అందరికీ తెలుసు. ఈమె పుష్ప సినిమా సాంగ్ యాంకరు, గాయని నా సామి అనే పాటకి, ఇదే విధంగా సూర్య మరియు శ్రీలత విజయనగరం గారు, స్థానిక గాయనిమణి కుమారి షమి గారు, ఈ విధంగా అందరూ ప్రముఖ సినీ గాయకులు, ప్లేబ్యాక్ సింగర్స్ మనకి ప్రతినిత్యం ఈ రోజుల్లో మనం నిత్యం జీవన ప్రమాణాల్లో అలసి మనం ఎన్నో ప్రయాసాలకు వచ్చి మనం బీపీలు షుగర్లు తెలుసుకునే కార్యక్రమంలో మనం ఆటోమేటిక్గా ఒక మంచి కళా హృదయంతో మన తిరుపతి పట్టణంలో మనం సమతా కల్చరల్ అసోసియేషన్ వారి యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా ఈ యొక్క సెక్రటేరియట్ కల్చర్ అసోసియేట్ అమరావతి వారి యొక్క సహకారంతో రేపు తిరుపతి పట్టణంలో ప్రముఖ ఎస్వి యూనివర్సిటీ శ్రీనివాసం ఆడిటోరియంలో సాయంత్రం 6 గంటలకి ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ వీక్షించి మీరు అందరూ కళాకారులను అనుసరించి కళాభిమానులు మీరు ఆస్వాదించి ఈ కళని ప్రోత్సహించాలని అందరికీ ఆహ్వానం. అందరికీ మీరు ఉచితంగా రేపు సాయంత్రం 6 గంటలకి ప్రవేశంగా భావించి అందరూ రావాలని కోరుకుంటున్నాను. మీడియా, ఎలక్ట్రానిక్ తిరుపతి ప్రజలకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సాంప్రదాయాలు చనిపోతున్న తరుణంలో తిరుపతి ఎక్కడైతే విద్యా కళాశాలలు ఉన్నాయో అక్కడ ఈ కల్చర్ యాక్టివిటీ చేయడం అనేది చాలా గొప్ప తిరుపతి ప్రజలకు ఆశించి. ఎందుకంటే నృత్యం, నాట్యం అనేది ఈ కాలంలో ఎక్కడ కూడా బుర్కతలు అంటారు, ఇవి అంటారు, ఎక్కడ కూడా లేవు, కనుమరుగైపోయాయి. కల్చర్ అనేది మనం అందరం సద్వినియోగం చేసుకున్నాం. ఆ కల్చర్లో ఉన్నటువంటి హ్యాపీనెస్ చాలా ఉంటుంది. ఎందుకంటే పల్లెటూరులో ఒక్కొక్క విధానానికి ఒక్కొక్క రూపం ఉంటుంది, ఒక్కొక్క విధానానికి ఒక నృత్యం ఉంటుంది. ఇలాంటివన్నీ మన తిరుపతిలో ఈరోజు రేపు 22వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకి శ్రీనివాస ఆడిటోరియం మన ఎస్వి యూనివర్సిటీ లోపల అక్కడ చూడొచ్చు. తిరుపతిలో ఉన్న ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా వచ్చి ఏదైతే ఈ ఇక్కడ అన్ని నాటకాలు ఉంటాయి. నృత్యం ఉంటుంది, కూచిపూడి ఉంటుంది, ఇంకా సంగీతం ఉంటుంది, మిమిక్రీ ఉంటుంది. ప్రతి ఒక్కటి ఏదైతే మనం మర్చిపోతున్నామో వాటిని అందరూ ఆస్వాదించి హ్యాపీగా హ్యాపీగా వచ్చి ఒక్కసారి విజిట్ చేయవలసిందిగా అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా తిరుపతికి ఇలాంటి ప్రోగ్రాం చేస్తున్న సమంత ఆర్గనైజేషన్ వారికి ప్రోత్సహించి ఏపీ సెక్రటేరియట్ కల్చర్ అసోసియేషన్ అమరావతి వారు ఇంతగా ప్రోత్సహించి, అంటే ప్రభుత్వం వారు కూడా ఈ యొక్క కల్చర్ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకోవాల్సి ఎంత ఆశయంతో చేస్తున్నారు. అందరూ విచ్చేసి ఈ యొక్క
ఆ కళాబృందాన్ని మనం అందరం ఆనందించి ఆ కళారూపాన్ని మనం అంతా చూసి ఆనందించాలనేసి అందరినీ పిలుపునిస్తున్నాం. నా పేరు ముఖ్య శివనాయక్. నేను హతిరామ్ బావాజీ మఠం ఆలయ చైర్మన్ని. ఎందుకంటే కల్చర్ లేని తరుణంలో మా అసోసియేషన్ కూడా సపోర్ట్ చేసి అందరూ ప్రతి సంఘం నాయకులు కావచ్చు, ప్రతి అసోసియేషన్ కావచ్చు, రేపు 6 గంటలకి మా మహతి శ్రీనివాస